ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం నుండి 33వ వాక్యం వరకు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను సంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగను అనునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును అతనిని ఎరుగను అని అందును అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు తన 12 మంది శిష్యులను సువార్త పనికి పంపుచున్నప్పుడు అనేక విషయాలు వారికి బోధించినట్లుగా మనం గత దినములుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాము. యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి ఆజ్ఞాపిస్తూ, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించుదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి గనుక ఉచితముగా దానిని చేయుడి అని తన శిష్యులకు ఆజ్ఞాపించి సువార్త పనికి పంపినప్పుడు వారు ఆయా పట్టణంలో ప్రవేశించి ఆయన సువార్త పనిని చేయుటకు వారిని సంసిద్ధులుగా చేసినట్లుగా మనము కొన్ని దినములుగా ధ్యానం చేస్తూ వచ్చాము. సువార్త పనిలో మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలనైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతికరనైనను సిద్ధపరచుకొనకుండా పనివాడు తన ఆహారమునకు ఎలాగు పాత్రుడో అలాగున మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని సువార్త పనికి వెళ్ళండి వారిని పంపినట్లుగా మనం చూస్తున్నాము. అలాగుననే ఏ గ్రామంలో మీరు అడుగు పెడతారో ఆ గ్రామంలో యోగ్యమైన వాడు ఎవడో వానిని గుర్తించి మీరు ఆ గ్రామంలో ఉన్నంతసేపు వాని వెంటనే ఉండమని, ఒకవేళ ఏ గ్రామమైతే మిమ్మలను చేర్చుకున్నదో ఆ గ్రామము యొక్క ఆ గ్రామములో మీరు ప్రవేశించినప్పుడు మీ సమాధానము దాని మీదకి రాకుండా మీ కాళ్ళ యొక్క ధూళిని దులిపివేయమని ఆయన శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగా మనం ధ్యానం చేశాము. అలాగే నిన్నటి దినాన మనం ధ్యానం చేసినట్లుగా తోడేళ్ల మనస్సు కలిగినటువంటి ఆ మూర్ఖుల మధ్యకు గొర్రెలను, సాధువులైనటువంటి మిమ్మలను పంపుతున్నాను, వారు మిమ్మలను మహాసభలకు అప్పగిస్తారని, సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టించి చెరసాలలోకి వేస్తారని ఆయన వారికి తెలియచేస్తూ, ఆ సమయంలో మీరేం మాట్లాడాలో అది పైనుండి మీ తండ్రి అయిన దేవుడే మీకు దానిని అనుగ్రహిస్తాడని, అంతము వరకు నా నామం నిమిత్తం మీరు ద్వేషింపబడాలి అని, ఎవరైతే అంతము వరకు తన నామమును బట్టి హింసింపబడతారో వారిని రక్షిస్తానని దేవుడు నిన్నటి ధ్యానాంశంలో మనకు దేవుడు తెలియచేశాడు. ఈ రోజున మరొక మాట ద్వారా శిష్యులను ఆయన ఆయత్తపరుస్తూ ఉన్నాడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. నా ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ బోధకుడు శిష్యుడు, యజమానుడు దాసుడు, 2 వ్యక్తులు మనకు ఇక్కడ కనపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు బోధిస్తూ సువార్త పనికి వారిని సిద్ధం చేస్తూ ఉన్నప్పుడు చెప్పబడినటువంటి మాటలలో ఈ మాటలు కూడా శ్రేష్టమైనవే.
యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు కదా, శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుని కంటే అధికుడు కాడు. శిష్యుడు ఎప్పుడు కూడా తన బోధకుని అనుసరించాలి, బోధకుని మాట వినాలి, బోధకునికి లోబడి ఉండాలి. బోధకునికి ఎప్పుడైతే శిష్యుడు లోబడి ఉంటాడో అప్పుడు బోధకుని వలె శిష్యుడు మారటానికి అవకాశం ఉంది. శిష్యుడు బోధకుని మాట, ఆయన మాట వింటే ఆయన భవిష్యత్తులో ఎలా మారతాడు అండి? బోధకుని వలె. శిష్యుడు బోధకుడు అవ్వాలి అంటే మొదట ఆయనకు లోబడాలి, ఆయన మాట వినాలి. దేవుడు అంటున్నాడు కదా, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు అనే విషయాన్ని మొదట శిష్యుడు అనేటువంటి వాడు తెలుసుకోవాలి. ఈ రోజున సేవకులుగా అనేక మంది అభిషేకింపబడి లోకములో దేవుని మాటలను ప్రచురం చేస్తూ ఉన్నారు. ఎవరైతే బోధకుడుగా శిష్యుడిగా ఉండగోరిన వాడు ఏం చేయాలి? మొదట తనకు ఒక గురువును ఏర్పాటు చేసుకోవాలి. ఒక ఆత్మీయమైనటువంటి తండ్రి చేతి కింద వారు పెరగాలి. శిష్యుడు మొదట శిష్యరికం ఎలా చేయాలో నేర్చుకుని ఉండాలి. శిష్యునికి తన యజమానికి, తన ఆత్మీయ తండ్రికి శిష్యుడిగా ఉండగోరిన వాడు మొదట ఆ ఆత్మీయ తండ్రి యొక్క గుణగణాలను తెలుసుకుని వాడై ఉండాలి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎవరైతే శిష్యురాండ్రుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారో, ఎవరికి మీరు శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క జీవితమును మనం పరిశీలన చేయాలి. ఆ వ్యక్తి దైవ సంబంధమైన వాడా, ఆత్మ సంబంధమైన వాడా, శరీరానుసారుడా అనేటువంటి విషయాలను మనము ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. ఇక్కడ మనము శిష్యుని గురించి మనము విన్నప్పుడు శిష్యుడు ఎప్పుడు కూడా తన బోధకుని చేతి క్రింద ఉండాలి. ఎప్పుడైతే ఆయన చేతి క్రింద ఉంటాడో, ఆయన చెప్పినటువంటి మాటలకు లోబడతాడో ఆ శిష్యుడు ఎలా మారతాడంటండి? బోధకుని వలె మారతాడట. అట్లాగనే దాసుడు తన యజమానుని కంటే అధికుడు కాడు. దాసుడు ఎప్పుడు కూడా తన యజమానుని చేతి క్రింద అణిగి ఉంటాడో అప్పుడు దాసుడు యజమానునిగా మార్చబడతాడు. ఎప్పుడు? దేవుని యొక్క ఇక్కడ బోధకుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిగా మనం చూసినట్లయితే, శిష్యులు అంటే ఆయన పిల్లలమైనటువంటి మనము ఇక్కడ పోల్చుకున్నట్లయితే, ఎప్పుడైతే మనము మన బోధకుడు, మన రక్షకుడు, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మాట వింటామో అప్పుడు ఆయన ఏమంటున్నారో తెలుసా? నేను ఏ రీతిగా బోధకునిగా మీకు ఉన్నానో మీరు కూడా ఆ రీతిగా మార్చబడతారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగనే దాసుడు అని అంటే మనము అని మనలను పోల్చుకుంటే, యజమానునిగా యేసయ్యను మనము పోల్చుకుంటే, ఎప్పుడైతే మనము ఆయనకు దాసులుగా మనము మారతామో, ఆయన మాటలను వింటామో, ఆయన చెప్పిన ప్రతి పనిని చేస్తామో అప్పుడు ఆయన యజమానునిగా మారుస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి సువార్త పనిలో ఈరోజు అనేక మంది సువార్త పనిని చేస్తూ ఉన్నారు. మనము అనేక మారులు మనం వింటూ ఉంటాము, ఈ మాట చెప్పకూడదు, కానీ అనేక మంది ఈ రోజున ఒక 2 వారములో, 1 నెల, 2 నెలలో, 3 నెలలో తమ ఆత్మీయ తండ్రి చేత బోధింపబడిన వారే, తండ్రి చేత మరలు కొల్పబడిన వారే ఉంటున్నారు. మరొక 2 వారాలు గడిచిన వెంటనే తన ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి వారు సొంతంగా సేవ చేయాలనేటువంటి ఆ ఆశ కలిగి ఉన్నారు. ఆశ కలిగి ఉండటం మంచిదే, కానీ ఆ సేవ చేయుటకు ఆ అధికారమును, ఆ దైవ అభిషేకమును నీవు పొందుకోవాలి కదా. అది వెంటనే వచ్చేది కాదు కదా. ఒక దినములోనో, లేదా 10 దినములలోనో, 1 నెలలోనో, లేదా 10 వారాలలోనో, 1 సంవత్సరంలోనో వచ్చేది కాదు కదా. నీవు దేవుని యొద్ద ఎప్పుడైతే నీ బోధకునికి, నీ యజమానునికి లోబడి ఆయన యొక్క జీవితమును పరిశీలన చేసి, ఆయన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది, ఆయన ఆత్మీయంగానో భౌతికంగానో ఏ రీతిగా ఆయన నడుస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలను పరిశీలన చేయకుండా
ఏదో 4 మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని 4 మాటలు నేర్చుకుని నీవే బోధకుని వలెను, నీవే యజమానుని వలెను ప్రవర్తిస్తే అది మంచిది కాదు అని తన శిష్యులకు తెలియజేస్తున్నటువంటి సందర్భము. ఎప్పుడైతే ఇంటి యజమానునికి బయల్జెబూల్ అని వారి పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికిని మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టెదరు గదా అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంటి యజమానిని వీడు దెయ్యం పట్టినవాడని ఇంటి యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు అనేక విధాలుగా ఆయనను మరి అపహసించినట్లుగా మనం చూడగలం. ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్త 3:22లో యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులను ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉద్దేశించి అక్కడ యెరూషలేము నుండి వచ్చినటువంటి శాస్త్రులు అన్నట్లుగా మనం చూడగలం. అలాగుననే మత్తయి సువార్త 9:34లో పరిసయ్యులు అన్నారు కదా, ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. ఆనాటి యోధా మత ప్రవిష్టులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైనటువంటి దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళేమన్నారో తెలుసా? బయల్జెబూలు, దెయ్యముల అధిపతి బయల్జెబూల్ అనేటువంటి వాడిని ఆనాటి యూదా జనాంగము దెయ్యములకు అధిపతిగా బయల్జెబూలుని వారు చెప్పేవారనమాట. ఆ బయల్జెబూలు పట్టినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు సంబోధించారు. కాబట్టి ఎప్పుడైతే ఇంటి యజమానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ పేరుతో వారు పిలిచినప్పుడు అదే పేరుతో తన పిల్లలైనటువంటి మిమ్మును కూడా పిలుస్తారు. కానీ వారికి భయపడొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. నా ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, మరుగైనదేదీ కూడా బయలుపరచబడకపోదు. ఏదో మనము దాచేసామని అనుకుంటాము, కానీ ఏ విషయమైతే మనం దాచామో దానిని రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు ఒకానొక సమయాన దాన్ని బయటికి తెస్తాడు. కాబట్టి మీరు భయపడవద్దు, వారికి భయపడకూడదు అని చెప్పి శిష్యులను సిద్ధం చేసినట్లుగా మనం చూడగలము. కాబట్టి ఆయన అంటున్నారు కదా, చీకటిలో నేను మీతో ఏమి చెప్తానో దానిని మీరు వెలుగులోకి వెళ్ళి చెప్పండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. చీకటిలో నేను మీతో ఏది చెప్తానో దానిని మీరు వెలుగులో చెప్పమని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను మీకు చెవిలో చెప్పినది మీరు మేడల మీద ప్రకటించమని దేవుడు చెప్తా ఉన్నాడు. మరియు మరొక మాటను వారికి తెలియచేస్తూ అంటున్నారు కదా, ఆత్మను చంపనేరక దేహమును చంపేటువంటి వాడికి నీవు భయపడవద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆత్మను కాక దేహమును చంపేటువంటి వాడికి నీవు భయపడవద్దు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మను చంపే అధికారము ఈ భూమి మీద ఏ మనుష్యునికి ఇవ్వబడలేదండి. ఆఖరికి అపవాది అయిన సాతానుగాడికి కూడా మన ఆత్మను చంపేటువంటి అధికారము వాడికి ఇవ్వబడలేదు. ఈ భూమి మండలమే కాదు, ఆకాశ మండలం పైన కూడా ఎవ్వరికీ ఇవ్వబడలేదు, ఒక్క దేవునికి తప్ప. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, ఆత్మను చంపనేరక మీ దేహమును చంపువాడికి నీవు భయపడవద్దు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలటువంటి శక్తి కలిగినటువంటి వాడు నేనే అంటున్నాడు దేవుడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆత్మను దేహమును కూడా నరకములో పడవేసి నశింప చేయగలటువంటి శక్తి ఆ పరమందున్నటువంటి దేవునికి ఉన్నదని మీరు గ్రహించండి. కాబట్టి ఈ భూలోకంలో భౌతికపరమైనటువంటి శ్రమ మీకు కలిగినప్పుడు, స్వార్థ పనిలో మీకు ఆటంకములు కలిగినప్పుడు, మిమ్మలను మహాసభలకు అప్పగించినప్పుడు, సమాజ మందిరములలో మిమ్మలను కొరడాలతో కొట్టి చెరసాలలో బంధించి హింసిస్తారు. అయినప్పటికీ నా నామము నిమిత్తం మీరు ద్వేషింపబడాలి. ఎవరైతే అంతము వరకు నా నామము కొరకు మీరు ద్వేషింపబడతారో వారిని నేను రక్షిస్తానని దేవుడు నిన్న సెలవిచ్చాడు కదా. ఆ మాటలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ దేహాన్ని హింసించేవాడికి మీరు భయపడొద్దు. ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి మీరు భయపడవద్దు. ఆ రెండిటిని నరకములో వేసి
ఆ రెండిటిని, దేహమును మరి ఆత్మను కూడా నరకములో వేసి నశింపచేసేటువంటి ఆ దేవాది దేవునికే మీరు లోబడి ఉండడని, భయపడుడని దేవుడు తన శిష్యులకు హెచ్చరించినట్లుగా మనం చూడగలము. అలాగుననే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కదా, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అని దేవుడు చెప్తా ఉన్నాడు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడతాయి, ఆయన పరలోకపు తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేల పడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏమి చేసినా మీ పరలోకపు తండ్రి మిమ్మును చూస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని దేవుడు చెప్పుటలో ఉద్దేశ్యం ఏమిటో తెలుసా? మీ యొక్క పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నవి. తల వెంట్రుకలను లెక్కించగలిగిన వాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అండి? ఎవరునూ లేరు. ఎవరునూ కూడా తన తలలో ఉన్నటువంటి వెంట్రుకలను లెక్కించగలనని ఎవడైనా చెప్పగలగడా? ఎవరునూ చెప్పలేడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభులవారు, దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు కదా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి గనుక మీరు భయపడకుడి, మీరు స్వార్థ పనిలో ముందుకు పోవడని దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీరు పిచ్చుకల కంటే చాలా శ్రేష్ఠులు. ఎందుచేతన చెప్పన, ఆయన సెలవు లేకుండా ఆ పిచ్చుకలలోనే ఒక్కటి కూడా నేలను పడదు కదా, ఆ పిచ్చుక ఒక్కటి కూడా నశింపదు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనుషుల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో, మనుషుల ఎదుట ఎవరైతే నన్ను దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఈ లోకాన్ని రక్షించుటకు వచ్చినటువంటి ఏకైక దైవమని ఆయనను ఎవరైతే ఒప్పుకుంటారో, పరలోకమందున్నటువంటి తన తండ్రి ఎదుట ఆయన తీర్పులో మనం నిలబడినప్పుడు, పరలోకమందున్నటువంటి తండ్రి ఎదుట ఈ భూలోకమందున్నటువంటి మనుష్యులు భూలోకమందున్నప్పుడు ఆయనను ఎవరైతే ఎరిగినవారు, ఆయన నామమును బట్టి ద్వేషింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారిని తన పరలోకమందున్నటువంటి తండ్రి ఎదుట వీళ్ళు నన్ను ఎరుగును, వీరు నాకు తెలుసును అని ఆయన సాక్ష్యమిస్తాడంటండి. ఈ భూమి మీద ఎవరైతే నన్ను ఎరుగును అని చెప్తారో, పరలోకమందు ఉన్నటువంటి తన తండ్రి ఎదుట వారిని కూడా నేను ఎరుగుదును అని చెప్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగనే మరొక మాట అంటున్నారు కదా, ఈ భూమి మీద ఎవరైతే మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగను అని అంటాడో, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుష్యుల ఎదుట ఎవడైతే నన్ను ఎరుగను అని అంటాడో, పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి ఎదుట నేనను అతనిని ఎరుగను అని చెప్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ భూమి మీద మనుషుల ఎదుట మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి, ఆయనే సత్యవంతుడని, ఆయన సజీవుడైన దేవుడని, మాట్లాడగలిగేటువంటి దేవుడని ఆయనను ఎవరైతే ఒప్పుకుంటారో వారిని పరలోకమందున్నటువంటి తండ్రి ఎదుట ఆ తీర్పు కాలములో ఆయన అనేకమైనటువంటి తీర్పుల చేత మనుష్యులను మరి విచారించేటప్పుడు అక్కడ ఈ మనుష్యుడు, ఈ కుమారుడు, ఈ కుమార్తె నాకు తెలుసు, ఈ కుమారుడు, ఈ కుమార్తె భూమి మీద నా సువార్త పనిలో తమ ప్రాణాలను ప్రణంగా పెట్టి ఆయన మరి సువార్త పనిలో విరివిగా వారు పాల్గొన్నారు, మంచి ప్రవర్తన కలిగి జీవించారు, మనుష్యుల ఎదుట నన్ను దేవునిగా ఒప్పుకున్నారు, మనుష్యుల ఎదుట నన్ను ప్రసిద్ధి చేశారని తన తండ్రి ఎదుట మన గురించి ఆయనే సాక్షాత్తు సాక్ష్యమిస్తాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మనుషుల ఎదుట నీవు నీ ప్రవర్తనను ఎలా కనపరుస్తున్నావు? మనుషులకు కనబడవలనని భక్తి చేస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు ఆయన జీవితమును, ఆయన కలిగినటువంటి మనస్సును కలిగి ఉండక నీవు మనుషుల ఎదుట నిన్ను నీవు కప్పుకుంటున్నావా? వ్యర్థమైన భక్తిని కనపరుస్తూ ఉన్నావా? ఒకవేళ నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నానని తెలిస్తే నా కులపు వారో, నా నెలవైన వారో, నా కుటుంబస్తులో, లేకపోతే నా కుటుంబస్తులో నా కులపు వారు ఎవరైనా నన్ను వెలివేస్తారని ఒకవేళ నీవు సంశయంలో ఉన్నావా?
ఈ భూమి మీద మనుషుల ఎదుట ఆయనను ఎవరైతే ఒప్పుకొనరో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తీర్పు సమయమందు ఆ పరలోకమందు మిమ్మలను ఒప్పుకొనకుండా మీకు మరి అక్కడ స్థానం లేకుండా చేస్తారు. కాబట్టి ఎవరైతే భూమి మీద మనుషుల ఎదుట ఆయన నామమును ఒప్పుకొని ఆయన నామమును భరిస్తారో వారికి దేవుడు నిత్య రాజ్యములో స్థానం ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ధ్యానాంశంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు, శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుని యొక్క చేతి కింద ఉండాలని, శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుని యొక్క జీవితమును, బోధకుడు ఏ రీతిగా జీవించాడో, ఆయన ఏ మార్గంలో నడవమన్నాడో, ఏ మార్గంలో అయితే నడిస్తే మనకి స్వస్థత కలుగుతుందో, ఏ మార్గంలో నడితే మనకు మంచి జరుగుతుందో ఆ మార్గాలను మనము నడిచి అవలంబించినప్పుడు శిష్యుడు బోధకుని వెళ్ళి మారతాడని, దాసుడు ఎప్పుడైతే యజమానిని చేతి క్రింద ఉండి యజమానిని మాటకు విధేయుడే, యజమానిని మాటకు లోబడతాడో అలాంటి దాసుడు యజమానునిగా మారతాడు అని దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేశాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనుషుల ఎదుట ఎవరైతే ఒప్పుకొనరో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చింది నిజం. ఆయన 33.5 సంవత్సరములు ఈ భూమి మీద జీవించినది నిజం. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఈ భూమి మీద ఆయన తిరిగినటువంటి ప్రదేశాలు ఈ రోజున మన కళ్ళ ముందు సాక్షులుగా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఆయన చరిత్రకు ఆధారుడు. చరిత్ర ఈ లోకంలో ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించున్నారని చెప్తా ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మనుషుల ఎదుట ఆయనను ఒప్పుకొనక నీ భక్తిని కప్పుకుంటూ ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైన దేవుడని తెలిసి కూడా నీవు ఇతరులకు చెప్పకుండా నీ హృదయాన్ని, నీ నోటిని కాచుకుంటున్నావా? నీ నోటిని ఎంతకాలం నీవు మూసుకుంటావు? యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైన దేవుడని తెలిసి కూడా నీవు చెప్పకుండా ఉన్నావు అంటే అది నీకు చాలా ప్రమాదం. దేవుడు అంటున్నాడు కదా, మనుషుల ఎదుట ఎవడైతే నన్ను ఎరుగను అంటాడో నా తండ్రి ఎదుట వానిని నేనను ఎరుగనని చెప్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. ఆయన మాటకు ఈ రోజునైనా నీవు విధేయుడవై, ఆయన మాటకు విధేయుడవై, ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దినాలుగా నీవు ఆయన మాటను నిరర్ధకం చేస్తూ వస్తూ ఉన్నావు. కావున ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడాడు. కాబట్టి నీవు శిష్యుడిగా ఉండి ఆయన వలె మారాలని ఆశపడు. దాసుడిగా ఉండి యజమానునిగా నీవు మార్పు చెందాలని ఆశపడు. కాబట్టి మనుషుల ఎదుట ఆయన నామాన్ని ఒప్పుకో. పిచ్చుకుల కంటే నిన్ను శ్రేష్టమైన వాడిగా ఆయన ఈ లోకంలో నిన్ను చేసుకున్నాడు. సమస్త భూజంతువుల కంటే నిన్ను శ్రేష్టమైన వాడిగా ఆయన తన రూపంలో చేసుకున్నాడు. కాబట్టి నీవు ఏ రీతిగా బ్రతకాలని ఆశపడుతున్నావు? ఆయన మాటలను ప్రచురం చేసేవాడిగా ఉంటావా? ఆయన స్వార్థ పనిలో నీవును ఒక పనిముట్టుగా వాడబడతావా? ఇంతకాలము నీవు చేసినటువంటి ఈ తప్పును ఈ రోజునే ఒప్పుకొని, ఇంతకాలము నీవు చేసినటువంటి వ్యర్థమైన భక్తిని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధమైన మాటలను, ఆయన సువార్తను, ఆయన పరిశుద్ధుడని, ఆయన మన కొరకే చనిపోయాడని, ఆయన మన కొరకే తిరిగి లేచి మనకు పరలోకమును సిద్ధపరచడానికి ఆరోహణమై పరిశుద్ధత చేత ఆయన కొనుక్కోబడ్డాడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన పుట్టుకలో పరిశుద్ధుడని, ఆయన జీవితంలో పరిశుద్ధుడని, ఆయన చనిపోవటంలో పరిశుద్ధుడని, ఆయన తిరిగి లేచటంలో పరిశుద్ధుడని అనేక విషయాలు తెలుసుకున్నటువంటి నీవు ఆ పరిశుద్ధిని గురించిన వాక్కులను ఇతరులకు నీవు చెప్పకుండా ఉంటే నీకు శ్రమ కదూ. ఆయన మాటలను ఇతరులకు నీవు చెప్పకుండా ఉంటే నీకు నెమ్మది కలుగుదు కదా. కాబట్టి ఇప్పుడైనాను ఆయన మాటలను అనేకులకు తెలియపరచు. ఆయన శిష్యుడిగా ఉండగోరిన నీవు ఆయన మార్గంలో నడువు. ఆయన మాటలకు విధేయుడు కావు. ఆయన మాటలకు విధేయుడు ఎప్పుడైతే అవుతావో ఆయన తన శిష్యునిగా నిన్ను స్వీకరిస్తాడు, తన శిష్యురాలినిగా నిన్ను స్వీకరిస్తాడు. నా యవన బిడ్డలారా, మీకు చెలవిస్తున్నాడు దేవుడు, చెప్తూ ఉన్నాడు కదా, మీ యవన జీవితాన్ని వ్యర్థముగా మీరు పోగొట్టుకొనకండి. మీ యవన జీవితంలో అపవాది అనేకమైనటువంటి తంత్రములను కలుగచేస్తాడు. మీ మనస్సులలో అనేకమైనటువంటి వ్యర్థమైన తలంపులను, ఆలోచనలను పుట్టిస్తాడు. అయినప్పటికీ రక్షింపబడినటువంటి నీవు
ఆయన మార్గంలో నడవటానికి సిద్ధ మనస్సును కలిగి ఉండు. ఆయన మార్గంలో నీవు ఎప్పుడైతే నడుస్తావో నీవు అనుకున్నటువంటి ఆ గోల్స్, నీవు అనుకున్నటువంటి ఆ విజయ శిఖరాలను నీవు చేరగలుగుతావు. కాబట్టి నా ప్రియ యవన తమ్ముడా, యవన చెల్లి, నీవు దేవునిని ఎరిగినటువంటి నీవు, దేవుని యొక్క వాక్యములను నీవు చదువుచున్నటువంటి నీవు, దేవుని వాక్యములను నీవు ధ్యానం చేస్తున్నటువంటి నీవు ఆ యేసయ్య మాటలను నీ స్నేహితులకు, నీ బంధువులకు నీవు చెప్పకుండా ఎందుకు ఉంటున్నావు? ఆయన మాటలను చెప్పకుండా ఉంటే అది మనకు శ్రమ కదూ. మనం తెలుసుకున్నటువంటి సత్యాన్ని అనేక మందికి చెప్పేటువంటి ఆ నిర్ణయాన్ని ఈ రోజున మీరు చేయమని దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క వాక్యములను, ఆయన యొక్క మార్గములను అందరికీ తెలియచేయమని ఆశపడుతూ ఉన్నాడు. ఎందరైతే ఈరోజు అలాంటి ఆశ కలిగి వ్యర్థముగా ఇంతకాలము జీవించినటువంటి ఈ జీవితమును యేసయ్య పాదాల చెంత ఒప్పుకొని నీ వాక్కును ప్రకటిస్తానయ్యా, ఈ రోజు నుండి నీ మాటలను అనేక మందికి తెలియపరుస్తానయ్యా అని చెప్పి ఎందరైతే మీరు నిర్ణయం చేశారు, తీర్మానం చేశారు, ఈ నూతన సంవత్సరములో, ఈ 2వ మాసములో ఈ రోజున దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు కదా. ఆయన చేతి కింద మనం అణిగి ఉండి ఆయన మార్గములో నడుచుటకు మనం ఇష్టపడినట్లయితే ఈ చిన్న ప్రార్థన యేసయ్య కొరకై, మన కొరకై మనం చేద్దాము. యేసయ్యను వేడుకుందాం. ఆయనను వేడుకుంటే ఆయనను అనేకములుగా మనలను ఆశీర్వదించడానికి, అనేక దీవెనల చేత మనలను నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. కృపా కనికరములు కలిగిన దయాదాక్షిణ్యపూర్ణుడా, మీకు స్తోత్రాలు. మీరు కనికరము కలిగిన వారే అయా, మీ కృపచేత మమ్మలను నైనా ఇదిగో ఈ గడియ వరకు మమ్మలను క్షమపరిచి ఉన్నారు. మీ అత్యంత ప్రేమ కనికరముల చేత అయా మా జీవితములను మీరు నడిపించుచున్నారు. మేము జీవము కలిగి బ్రతికి ఉన్నాము అంటే కేవలము మీ ఉచితమైన కృపయే నాయన. ఈ రోజున మీరు మాకు తెలియచేసినటువంటి ఈ ధ్యానాంశమును, ఈ వాక్కులను ప్రభువా విన్నటువంటి నీ బిడ్డలందరి చేత అయా మీరు ఒక తీర్మానమును చేయించి ఉన్నారు. ఇదిగో ఇంతకాలమునైనా మనుష్యులు ఎదుట మిమ్మల్ని ఒప్పుకొనకుండా, మిమ్మల్ని ఎరిగిని కూడా నాయన అనేకులకునైనా మేము భక్తిపరులుగా కనపరుచుకుంటున్నామే తప్ప ఆ భక్తిలో ఉన్నటువంటి మిమ్మలను అయా వారికి పరిచయం చేయలేని వారిగా ఉన్నాము. తండ్రి, ఇదిగో ఎందరైతే నీ కుమారులు, నీ కుమార్తెలు నాయన ఈరోజు తీర్మానము చేసి వారు తెలుసుకున్నటువంటి మీ వాక్కులను అయా, మీ జీవితమును గురించి, మీ పరిశుద్ధతను గురించి, మీ మార్గములను గురించి అయా, ఇదిగో తండ్రి, మీ పుట్టుక, మీ నాయన మీరు చనిపోవట, మీరు లేచుట, ఈ సువార్త అనేటువంటి మంచి వార్తను అనేకులకు ప్రచురం చేసేటువంటి వారిగా వారిని మీరు మార్చమని, అలాంటి నిర్ణయం చేసిన నా ప్రియ యవన తమ్ముళ్లను, యవన చెల్లెండ్రను యేసయ్యా నీవు జ్ఞప్తిలో ఉంచుకునమని, వారు కావలసినటువంటి ఈవులను దయచేసి వారిలో నూతనమైనటువంటి ఆ ఆశను పుట్టించమని, ఈరోజు వారు చేసినటువంటి తీర్మానాన్ని మీరు స్థిరపరిచి వారికి మీరు తోడయుండి నడిపించమని, స్వార్థ పనిలో వారు నైనా ఒక యోధులుగా వారిని తయారు చేయమని అయా, ఇదిగో తండ్రి, ఎందరైతే నైనా నీ నామమును ఎరిగి కూడా నీ నామమును ఒప్పుకొనుటకు అయా ఈ లోకమైనటువంటి నైనా బంధకాల చేత వారు పట్టబడి ఉన్నారు, వారందరూ వారి బంధకాలను విడిపింపబడి నైనా ఇదిగో నైనా నీవిచ్చినటువంటి ఆ శక్తి చేత, నీవిచ్చినటువంటి నీ వాక్కు బలము చేత నైనా నీ వాక్కులను విరివిగా ప్రకటించే వారికి వారిని తయారు చేయమని అడుగుచున్నాను. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అయా ఇంతవరకు మమ్మల్ని క్షేమపరిచినందుకే నీకు స్తోత్రాలు. ఈ దినమందు మేము చే పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి నీ ఆత్మతో నింపి నడిపించమని అయా, ఇదిగో తండ్రి, ఈరోజు తండ్రి మేము చేసేటువంటి ప్రయాణములను అయా మా పనులను సఫలము చేసి నీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.